దినాన ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించుట మనకెంతో గొప్ప భాగ్యము. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు పరిశుద్ధ లేఖనాల్ని మనకేది అవసరమో అవి రాయించి పెట్టాడు. అందును బట్టి కూడా ప్రభుని స్తుతింప బద్ధులమై ఉన్నాం. మరి ఈ దినము మనము ప్రభుని ఆరాధించుటకు ముందు ఆయన లేఖనాల్ని మనం ధ్యానం చేయుట ఎంతో మంచిదని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచిన వాడు. ప్రియులారా, ఈ భాగంలో మనము గమనించినట్లయితే నోవహు మరి ఆ తరము వారిలో నీతిమంతుడుగాను, యెహోవా వారిలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. నోవహు అను మాటకు అర్థం ఏంటంటే రెస్ట్ ఆర్ కంఫర్ట్, అనగా విశ్రాంతి లేకుంటే ఆయన ఏ చీకు చింత లేకుండా తాను కంఫర్టబుల్గా లేక నెమ్మదిగా ఉండగలిగినటువంటి వాడని అర్థం. అయితే మనకు తెలుసు, ఆ తరము వారందరిలో అతడు యెహోవా దృష్టి నీతిమంతుడుగా ఉండెను అని చూస్తున్నాం. అనగా ఆదాము మొదలుకొని నోహు వరకు ఎలాగో జనాలు మరి విస్తరించారు, వారి ప్రవర్తన ఇవన్నీ చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ భాగంలో చూసినట్లయితే వారందరూ కంటే నోవహు నీతిమంతుడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఎలాగున్నాడంటే, ఒకటి యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆయన దేవుని దృష్టిలో కృప పొందాడు. అంటే ఈజ్ గ్రేసియస్. ఆయన అందరిలో కృప నొందినవాడుగా చూస్తూ ఉన్నాం. అలాగూ కృప పొందినవాడాయను. నోవహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. ఆయన రైచియస్ మ్యాన్, అనగా నీతిపరుడు. ఇక ఆ మాట వివరించటం చాలా కష్టం. నీతి పరుడంటే ఇంకొక మాట కూడా, నిందారహితుడు. ఆయన మీద ఏమైనా నింద మోపటానికి అవకాశం లేనివాడిగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, అనగా ఆయనలో ఏ పాపము దోషములు లేనివాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే నోహు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. అనగా ఎల్లప్పుడూ దేవుని చేయి పట్టుకొని దేవుడితో
ఎటు వెళ్తే అటు దేవునితో నడిచిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మళ్ళీ మనం చూసినట్లయితే 13వ వచనానికి వద్దాం. అయితే ఆ దినాల్లో ఎందుకు నిందారహితుడుగాను నీతిమంతుడుగాను ఆయన జీవించగలిగాడు, దేవునితో నడుస్తున్నాడంటే 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూలోకమంట దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నదంట. అంటే ఆ భూలోకములో దేవుడు తన సన్నిధి, అంటే మనకి అర్థమైంది ఏంటంటే దేవుని సన్నిధి అనగా ఇస్ ప్రజెన్స్, ఆయన ఉండేది దేవుని సన్నిధి అని మనం గ్రహించాలి. అయితే దేవుడు భూలోకములో ఎల్లప్పుడూ తన ప్రజల ద్వారా ఉండాలని చూశాడు, కానీ అది యావత్తు చెడిపోయింది. అనగా ఇట్ ఈస్ స్పాయిల్డ్. ఎందువల్ల భూలోకం చెడిపోయింది అని మనం గ్రహించినప్పుడు, పాపముతో నిండిన ప్రజలు ఉండుట వలన భూలోకమంతా చెడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఎలా చెడిపోయిందంటే భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. చూశారండి, దేవుని సన్నిధిలో నోహు దీవించిన కాలములో ప్రజలు ఎలాగున్నారంటే భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరు చెడిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రము కాకుండా బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారము అంటే ఇక ప్రజలు తమ ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా జీవించుతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు మోసం చేస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు క్రూరంగా ప్రవర్తిస్తూ ఎక్కడ చూసినా బలాత్కారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకేం భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొనిరి అని చూస్తున్నా. ఇంకేమైంది? తమ మార్గాల్ని చెరిపి వేసుకున్నారట. అంటే చూసినట్లయితే ఇది చాలా లోతైన భావం. దేవుడు మనుషులకు మంచి మార్గాలు ఏర్పాటు చేశాడు. నీతిగా నిజాయితీగా దేవుని దృష్టిలో యథార్థంగా జీవించేటువంటి మార్గాల్ని ఏర్పాటు చేస్తే ఆ మార్గాలన్నిటినీ చెరిపి వేసుకున్నారట. అనగా వారు మరి ఇంకొక మార్గం కావాలి. అయితే ఎట్లా? ఇంకొక మార్గము ఏముంది? బలాత్కారముతో నిండిన మార్గము, చెడిపోయిన మార్గము, ఒకరినొకరు పాపమునకు లోనై పాపము చేసు జీవించున్న మార్గాలను ఎంచుకున్నారు. కానీ అయితే దేవుడు ఇచ్చిన మార్గము, మంచి మార్గాన్ని, నీతి నిజాయితీగా జీవించేటువంటి మార్గాన్ని వారు చెరిపి వేసుకున్నారు. దేవునితో నడిచేటువంటి మార్గాన్ని చెరిపి వేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సన్నిధిని అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా
నాశనము చేయుదును. అనగా ఈ దేవుడు ఎంతగా ఇసికిపోయాడంటే వీరి యొక్క మార్గాలు చూసినప్పుడు, నేను మంచి మార్గాన్ని వారికి అనుగ్రహించినప్పటికీ ఆ మార్గాన్ని చెరిపి వేసుకొని తమ సొంత మార్గాలు, చెడు మార్గాలు ఏర్పాటు చేసుకున్నందువలన వారికి అంతము వచ్చి ఉన్నది. వారిని భూమితో కూడా నాశనము చేయుదునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ భాగంలో మనం ఆయన నీతిమంతుడగు వాడు ఒక్కడే నోహు వారి మధ్య కనిపించినట్లుగా మనం చూసుకుంటున్నాం. తాను నీతిమంతుడిగా ఉండటమే మాత్రమే కాదు, తన కుటుంబాన్ని యావత్తును నీతి మార్గంలో నడిపించిన వాడుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ 30వ వచనానికి వస్తే, అంతకుముందు భాగంలో ఏం చెప్తున్నాడంటే, నా 14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నోవాకి ఏం చెప్తున్నాడంటే, మనుషుల యొక్క నాశనము కాబోతున్నారు, అంతము వచ్చి ఉన్నది, భూమితో కూడా నేను వారిని నాశనము చేయబోతున్నాడు కనుక నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడను సిద్ధం చేసుకొని మరి చేసే విధానాన్ని చెప్పాడు. అయితే 17వ వచనంలో ఏం చెప్తాడంటే, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశము చేయుటకు భూమి మీదకి జలప్రవాహమును రప్పించుచున్నాను, లోకమందున్న సమస్త మును చనిపోవును అంటున్నాడు. ఏం చెప్తానంటే, నేను జల ప్రవాహాన్ని రప్పిస్తూ ఉన్నాను, జీవము గల సమస్తమైన వారు చనిపోతారు ఆ జల ప్రవాహంలో. అయితే నీవు నా నిబంధనను స్థిరపరచుదును, నీవు నీతో కూడా నీ కుమారులను నీ భార్యను కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను అని దేవుడు ఆ నోవహుతో చెప్తూ వచ్చాడు. ఇదిగో ఓడను సిద్ధం చేసుకో, నేను జల ప్రవాహాన్ని రప్పించబోతూ ఉన్నాను, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను నేను నాశనం చేయబోతూ ఉన్నాను. అయితే నీవును నీ కోడళ్ళను నీ కొడుకులు నీ భార్య ఓడలో ప్రవేశించుట ద్వారా నేను మిమ్మల్ని జల ప్రళయము నుండి తప్పించి బ్రతికించుచున్నాను అని ఇక్కడ దేవుడు నోహుతో చెప్పుచున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే 22వ వచనం, నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇక్కడ దేవుని ఆజ్ఞను అనుసరించి యావత్తు చేసిన వాడుగా చూస్తూ ఉన్నాం. అనగా ఓడను నిర్మాణము చేసి ఆ ఓడలో నీ కుటుంబము, మరి నేను చెప్పినటువంటి జంతువులు, జీవము కలిగిన ప్రాణులను దానిలో చేర్చుము అని చెప్పాడు. కనుక అలాగూ నోవహు దేవుడు చెప్పినట్లు యావత్తు చేసిన వాడిగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లేఖనాల్లో మనం చూసినట్లయితే మోషే
కూడా ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం మోషే చేయాలని మోషేను పిలిచాడు. మోషే మొట్టమొదట నేను నోటి మాంద్యము గలవాడను అని చెప్పాడు. నాకు మాట్లాడటం చేత కాదు, నేను ఫరో దగ్గరికి పోయి మాట్లాడలేను అన్నాడు. అయితే నీ అన్నను తోడుగా ఇచ్చాను, నేను చెప్పినట్టు వచ్చే అన్నాడు. చూసినట్లయితే మోషే దేవుడు చెప్పినట్లు చేసిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో మరి ఇక్కడ భూలోకముందున ప్రజలందరూ చెడిపోయి ఉండగా అట్టి వారిని జలప్రళయములో ముంచివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అయితే మోషే దినాల్లో ఫరో ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసత్వము చేస్తూ ఉన్నప్పుడు వారు మూలుగు దేవునికి వినపడింది. వారి బాధలను ఆయన చూశాడు. అందును బట్టి వారిని ఐగుప్తు నుండి విడిపించుటకు మోషేను వారికి నాయకుడుగా పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే మరి నాయకుడు మాత్రమే కాదు, దేవుడు ఏమేమి చెప్పాడో వాటిని తూచా తప్పకుండా ఆయన పాటించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషే ఇశ్రాయేలీయులను 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు రాజు ఎదుట వారిని బయటికి రప్పించగలిగాడు. అయితే వారు ఎర్ర సముద్రమును చూసినప్పుడు ఎంతో ఏడ్చారు. కానీ మోషేతో ఏం చెప్పాడు? నీ కర్రను ఆ సముద్రము వైపు చూపు, అది పాయలవుతుందన్నాడు. అలాగూ ఇశ్రాయేలీయులు ఆరిన నేలన సముద్రం మధ్యన వారు నడిచి బయటకు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అయితే వారిని తరుముటకు ఐగుప్తీయులు మరి సైన్యము రాజుతో సహా అనేక మంది ఆయన వెంబడించారు. అయితే దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలులకు ముందుగా ఉండి వారికి మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఉండి వారిని నడిపించాడు. వారు అలాగూ బయటికి రావాలని ఐగుప్తీయులు చూశారు, కానీ సముద్రం మధ్యలో వారు ముంచివేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే సమస్తమైన ప్రజల్ని ఆయన నాశనం చేయలేదు, కానీ వారు ఇశ్రాయేలీయులకు మరి వ్యతిరేకంగా వారిని హింసించి వారిని నష్టపరచాలని, వారికి హాని చేయాలని తలంచిన వారిని సముద్రం మధ్య ముంచివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఈ భాగంలో మరి ఆనాటి జలప్రళయంలో నోహ కుటుంబం కాపాడబడింది. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ మరి మోషే ద్వారా దేవుడు కాపాడినట్లు చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం. యెహోవా తన తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నట్టు సూచితిని కనుక నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. దేవుడు చెప్తున్నాడు నోహోతోటి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసితిని గనక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. నిజంగా దేవుడు నోహతో ఏం చెప్తున్నాడంటే, నీవు నీతిమంతుడవు కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఇక్కడ మనం చూసినట్లయితే, ఒకటి దేవుడు
ఆ, నోవహును ఆయన కుటుంబాన్ని, తర్వాత సకల ప్రాణులు అనగా జీవము గల జీవించేటువంటి ప్రాణుల్లో జతలు జతలుగా ఆయన ఓడలో ప్రవేశించడానికి ఆయన ఏర్పాటు చేశాడు ఓడని. మరి భూజంతువులు, పురుగులు, మరి పక్షులు ఇవన్నీ కూడా ఆ ఓడలో ప్రవేశించినట్టు చూస్తూ ఉన్నాం. అయితే ఒక్క మానవ జాతిలో నోహ కుటుంబం ఒక్కటే ఆ ఓడలో ప్రవేశించగలిగింది. ఏం చెప్తుంది? నీవు నీతిమంతుడు గనక నీతిమంతుడు చూసి కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించి. ఇదిగో ప్రియులారా, ఆ ఓడలో ప్రవేశించడానికి నీతి న్యాయముగా నీతి కలిగి జీవించటం ఎంతో అవసరమై ఉన్నది. ఆనాడు మరి జలప్రళయం వస్తుంది అని ముందుగా చెప్పి ఓడను సిద్ధము చేయమనగా నోవహు ఓడను దేవుడు చెప్పినట్లు ఆ ఓడను సిద్ధము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ జలప్రళయము వస్తుందని నమ్మాడు. ఆ జలప్రళయంలో మరి మేము కాపాడబడాలంటే మేము ఓడలో ప్రవేశించాలి అని విశ్వాసం ఉంచాడు. అందును బట్టి మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుడుగా మాత్రమే కాదు, దేవుని యందు 100% విశ్వాసం ఉంచిన వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఈయన పేరు ఉన్నట్లుగా చూస్తూ ఉన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే నోహను గురించి దేవుడు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు. 11:7 వచనం. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులుగా వాడాయి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసేది. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఇక్కడ భాగంలో మనం చదివినట్లయితే అని విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. చూసారా, ఆయన విశ్వాసమును బట్టి చూసారా, ఆయన దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి కొన్ని కార్యాలు ఆయన చేయగలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనలను కొన్ని కార్యాలు చేసేదానికి ఉపయోగించుకుంటాడు. ఆయన యందు విశ్వాసము లేకుండా అల్ప విశ్వాసులారా అని శిష్యులతో అన్నాడు. ఎందుకంటే వాళ్ళు దయ్యాలు ఎలగొట్టలేకపోయారు. దాని గురించి చెప్పాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు, అయ్యా మీ శిష్యుల్ని ఇది చేయమున్నా ఏం చేయలేకపోతున్నారు అంటే అల్ప విశ్వాసులారా అన్నాడు. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్పిన కార్యాలని మనము చేయలేకపోతూ ఉన్నాం. అయితే ప్రభువు యందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక చెరసాల నాయకుడు మరి ఒక విశ్వాసం ఉంచిన వారు వలన జరిగే కార్యాలు చూశాడు. పౌలు శీలలు బంధింపబడి ఉంటే ఆ బంధకాలన్నీ ఊడిపోయినాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఆ చెరసాల నాయకుడు తను చంపుకోబోయాడు.
ఆయనకు అప్పటి వరకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు వారు చేసే కార్యాలు ఆయనకి తెలియదు. అయితే అది చూసి ఆయన దీపం పెట్టి వారిని ఎదుగుతూ ఉన్నాడు. అప్పుడు అన్నారు, నువ్వే హాని చేసుకునవద్దు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెరసాల నాయకుడు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారి గాయములు కడిగి, అయ్యలారా మేమేం చేయాలి అంటే అప్పుడేం చెప్తున్నాడు, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. విశ్వాసము వలన మనకి రక్షణ దొరుకుతుంది. మనము విశ్వాసం వలన దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి మనల్ని ఉపయోగించుకుంటాడని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. విశ్వాసమును బట్టి నోవు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఏం చేశారు? విశ్వాసము బట్టి మరి అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తులు గలవాడిగా చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అది చాలా అసాధ్యం. నిజం ఉచిత మనం ఎందుకు కొద్దిమంది ఉన్నాం ఇక్కడ, కొద్దిమందిమే అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక మనం ప్రభు దినాన ఈ స్థలంలో చేరి ఆయన్ని ఆరాధించగలుగుతూ ఉన్నాం. కనుక విశ్వాసము మొదట ప్రభువునందు ఉంచితే దేవుని యందు భయభక్తులు ఎలా ఉండగలమో దేవుడు మనకి తెలియజేస్తాడు. విశ్వాసాన్ని బట్టి మనకు నీతి కారణముగా నీతి కలిగి ఉండటం దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రాముఖ్యంగా ఓడను ఎందుకు సిద్ధం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు, అనగా సమస్త జనులతో పాటు ఆ వరదలో లేక జలప్రళయంలో కొట్టుకొని పోకుండా కాపాడబడేదాని కొరకు ఆయన దేవుడు చెప్పినట్లు ఒక ఓడను సిద్ధము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక ఓడను ఒక కుటుంబము వారు మొత్తం 8 మంది ఉన్నారు. అది తయారు చేయటం అంటే అసాధ్యమైన సంగతి. ఎందుకంటే ఐ డోంట్ నో ఇప్పుడు ఈ లోకంలో చేసేటువంటి ఓడలు మరి ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, ఎంతమంది పనివాళ్ళు కావాలి, ఎంతమంది హెల్పర్స్ కావాలి, ఎంత సామాగ్రి దాన్ని తయారు చేయటానికి కావాలి. అయితే ఆ దినాల్లో దేవుడు ఆ సామర్థ్యాన్ని ఆ శక్తిని నోవహుకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యానుసారంగా చూసినట్లయితే నోవహు దానిని సిద్ధపరిచెను. ఒక్కని పేరు చెప్పబడుతూ ఉంది, ఒక్కడే దానిని సిద్ధం చేసినట్టుగా ఉంది. కానీ అయితే తన కుటుంబం కూడా వారు కూడా ఓడలో ప్రవేశించారు కనుక వారు కూడా ఆ ఓడ కట్టడంలో వారు సహకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఆ ఓడను సిద్ధం చేసి అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆ ఓడను నిర్మాణము చేయటను బట్టి లోకం మీదకి నేరస్థాపన చేశాడు. అనగా ఎలాంటి నేరాన్ని చేశారు వారు లోకం మీదకి? ఇదిగో మరి దేవుడు సిద్ధపరిచిన ఓడలో మీరు చేరుటకు
అంగీకరించలేదు, మీరు చేరలేదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట, మత్తయి సువార్త 11:9 అనుకుంటాను, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఈ ప్రజల్ని పిలిచాడు. అయ్యో అయ్యో, ఇదిగో జలప్రళయం రాబోతూ ఉంది, ఇదిగో మీరు ఓడలోనికి వస్తే మీరు కాపాడబడతారు, బతుకుతారు. అయితే ఆయన మాటను ధిక్కరించినట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ధిక్కరించి మాత్రమే కాదు, వారెవరును ఓడలో ప్రవేశించలేదు. అయితే ఈ యొక్క నోహు ఇదిగో రాలేదు, వారు పోయినారని వారి మీద ఒక నేర స్థాపన చేసిన వాడిగా చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి ప్రభువు కూడా తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, పిలిచాడు. అయితే ఆయన పిలిచినప్పుడు ప్రభు పిలుపుకి మనం లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచాము. అందువలన మనకు రక్షణ దొరికింది, మనకు పరలోక భాగ్యం దొరికింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి కృప మనకు దొరికింది. అందుకనే యేసు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అన్నారు. ఈ జలప్రళయంలో నశించిన వారికి కనీసం ఆ నోహను జ్ఞాపకం చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఎందుకంటే వారు మరణమైపోయారు. చచ్చిన వారు ఎవ్వరూ బ్రతికున్న వారిని జ్ఞాపకము చేసుకోలేరు. అయితే మనం ఆ ధనవంతుడు అగ్నిలో నరకములో కాలుతూ ఒక మాట, తండ్రివైన అబ్రహామ ఆ లాజరును పంపి నా నాలుక చల్లార్చుటకు ఒక నీటి బొట్టు ఏమన్నాడు. ఇంకేమడిగాడంటే, భూలోకములో నాకు అన్నదమ్ములు సహోదరులు ఉన్నారు, వారు ఈ అగ్నిగుండంలోనికి రాకుండా మరి వారికి సువార్త ప్రకటించడానికి లాజరును పంపమన్నాడు. అప్పుడేమన్నాడంటే, అక్కడ చాలామంది ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు, లాజరు పంపక్కర్లేదు అన్నాడు. అనగా ఇది చనిపోయిన వారు ఇక వారు నరకాగ్నికి వెళ్తారు, వారు ఇక ఎవరిని జ్ఞాపకము చేసుకోలేరు. ఏదేమైనప్పటికీ ప్రభువు ఆయన యందు విశ్వాసం ఉంచుడు ద్వారా మనకు రక్షణ దొరికింది. ఆనాడు నోహుకు కూడా రక్షణగా ఓడను తయారు చేసి దానిలో ప్రవేశించేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపి మన రక్షణ కొరకు ఆయనను ఆ కలువరి శిలువలో బలిగా చేశాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినట్లుగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు రక్షణ దొరికింది. ఈ ఉదయకాలము మరి ఆయనను జ్ఞాపకం చేసుకొని, ఆయన ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించి ఘనపరచుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.